హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఓటింగ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అలానే కెప్టెన్ టాస్క్ మొత్తం కూడా ఏం జరగబోతుందో చూద్దాం. ఈరోజు మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వచ్చిన ఫ్యామిలీస్లో ఎవరు మీకు బాగా నచ్చారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే మాత్రం చాలా బాగా మాట్లాడారు. అలానే చూస్తే ఈ కప్పు తీసుకొని రావాలని కూడా మాట్లాడటం జరిగింది. మనం అది కూడా చూసాం. లైవ్లో చూస్తే మాత్రం ఇంకా కెప్టెన్ కూడా అవ్వాలని అయితే ఇంకా చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు. అయితే ఇదైతే మనకి 1 అవర్ ఎపిసోడ్లో అయితే వేయలేదన్నమాట. ఈ రోజు కెప్టెన్సీ టాస్క్లో కూడా అందరూ కూడా ప్లే చేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గ్రూప్స్గా అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ గ్రూప్స్లో చూస్తే మాత్రం ఇక ఒక 2 గ్రూప్లుగా అయితే పెట్టడం జరిగిందనమాట టాస్క్ అనేది. సుమన్ శెట్టి, రీతు చౌదరి వీళ్ళిద్దరూ ఫైనల్గా కెప్టెన్సీ కంటెండర్స్ అయితే అవుతారనమాట. వీళ్ళల్లో చూస్తే మాత్రం ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఇంకొక టాస్క్ అయితే పెడతారు. ఆ టాస్క్లో కూడా కొన్ని ట్విస్ట్లు అయితే జరుగుతాయి. ఆ టాస్క్లో కూడా విన్నర్గా ఎవరు వచ్చారంటే రీతు చౌదరి విన్నర్గా రావడం జరిగిందనమాట. వాళ్ళ అమ్మగారు చెప్పినట్టే ఈ వారం అయితే కెప్టెన్గా అయితే మాత్రం ఇక్కడ రీతు చౌదరి అయితే రావడం జరిగింది ఫైనల్గా. ఇక ఒకటే కెప్టెన్ కాబట్టి ఇంకా రీతు అయితే కెప్టెన్ అయితే అయిపోయింది. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం రీతు వాళ్ళ మదర్ కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా జోక్స్ వేశారు, చాలా బాగుంది. ఫస్ట్ ఓటింగ్లో ఎవరే ప్లేస్లో ఉన్నారో చూద్దాం. ఓటింగ్లో చూస్తే ఇంకా కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు. 36% ఓటింగ్ అయితే వస్తుంది. ఇమాన్యుయల్కి కూడా ఓటింగ్ అనేది ఒక 23 వరకు వస్తుంది ప్రజెంట్ అయితే. అందరూ కూడా నామినేషన్లోకి వస్తే ఎలా వస్తుంది అనేది చూడాలి. ఇక వాళ్ళమ్మ గారు కూడా ఈ రోజు అయితే వస్తారు, మంచి ఇంట్స్ అయితే ఇస్తారు ఈరోజు. ఇక నెక్స్ట్ పొజిషన్లో చూస్తే బర్నీ గారికి కూడా ఒక 14% ఓటింగ్ అయితే వస్తుంది. అలా అని మీరు సేఫ్ అయిపోయారని మీరు ఓటింగ్ చేసుకోకుండా ఉంటే మాత్రం డేంజర్ పొజిషన్లోకి అయితే వస్తారు. ఈ వారం చాలా ఇంపార్టెంట్, ఓటింగ్ అయితే చేసుకోండి. ఇక వాళ్ళ అమ్మాయి ఇచ్చిన ఇంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆయింట్మెంట్ రాస్తేనే ఇంత గొడవ చేస్తుందంటే అసలు ఈ కమాండింగ్ ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళ అమ్మాయి కూడా అదే చెప్పింది, కమాండింగ్ చేయొద్దని డైరెక్ట్గా కూడా చెప్పేసింది. అయినా సరే ఆమె మళ్ళీ అదే రూల్స్ అనేది ఫాలో అవుతుంది. ఇంకా ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ పొజిషన్లో చూస్తే ఇంకా డిమాండ్ పవన్ అయితే ఉండడం జరుగుతుంది. డిమాండ్ పవన్కి కూడా ఒక 10% ఓటింగ్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే. నెక్స్ట్ పొజిషన్లో చూస్తే సంజన గారు ఉన్నారు. సంజన గారికి కూడా ఒక 8% ఓటింగ్ అయితే వస్తుంది. కానీ డేంజర్ పొజిషన్ ఉన్నారు, సేఫ్ అయితే కాదు. లీస్ట్లో చూస్తే దివ్యానికిత అయితే ఉండడం జరుగుతుంది. దివ్యానికితకు కూడా 7 వరకు వస్తుంది. కానీ ఈ వారం చూస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు డేంజర్ జోన్లో అయితే మాత్రం సంజన గారు అలానే చూస్తే దివ్యానికిత ఇద్దరు ఉంటారు. ఇద్దరికి కూడా కొంచెం డేంజర్ అయితే ఉంది. అలానే బర్నీ గారు సేఫ్ అయిపోతారని మీరు అస్సలు అనుకోవద్దు. ఓటింగ్ చేసుకోండి, ఓటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎప్పుడు ఎలా మారుస్తారో ఎలిమినేషన్ లాస్ట్కి వచ్చేసరికి అనేది మనకు తెలియదు. అది ఓటింగ్ అనేది కొంచెం దగ్గరలో ఉంటే, అది కూడా అఫీషియల్గా నేను చెప్పేది అఫీషియల్లో కొంచెం దగ్గరగా ఉంది అంటే మాత్రం వీళ్ళల్లో ఎవరైనా డేంజర్ పొజిషన్లోకి మళ్ళీ రావచ్చు. మీరు ఓటింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. డిమాండ్ పవన్కి కానీ, బర్నీ గారికి కానీ, ఇమాన్యుయల్కి, ఇంకా పవన్ కళ్యాణ్కి, ఆ తర్వాత చూస్తే సంజన గారికి, ఇంకా దివ్యనికితకి అందరికీ కూడా ఓటింగ్ అయితే చేసుకోండి. లాస్ట్ డే ఓటింగ్ అనమాట. ఇక మొత్తం మీద చూస్తే కెప్టెన్గా అయితే మాత్రం ఇంకా రీతు చౌదరి అయితే రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా హౌస్లో ఏమేమి జరగబోతున్నాయో కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.